28వ పాసురం. ఈనాటి పాసురాన్ని స్వస్వరూప జ్ఞాన ఆవిష్కారం చేసేటువంటి పాసురం అని చెప్పేసి అంటారు. అంటే మాకేం తెలీదు స్వామి, నువ్వే మమ్మల్ని కరుణించాలి అని చెప్పటం. సరే, పోయిన పాసురంలో ఏం జరిగింది? గోపికల అందరితో కలిసి స్వామివారు పాయసాన్ని ఆరగిస్తారు. తర్వాత గోపికలందరూ కూడా తమ తమ కోరికల్ని తీర్చమని వేడుకుంటారు. ఈ పాసురంలో స్వామివారు అంటారు, సరే మీ కోరికలన్నీ నాకు అర్థమయ్యాయి, నేను తీర్చాలంటే మరి మీరు చేసిన ప్రయత్నం ఏంటి, మీరేం చేశారు అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ఆ గోపికలందరూ ఇలా చెప్తారు, మాకేమీ తెలియదు, మేము ఒట్టి పామరులం, పాలు పితుక్కుని బ్రతుకుతాము, అడవిలో తిరుగుతాం మేము, అడవిలో పశువుల మేతకెళ్తాము, ఆ పాలను పితికి మేము సంపాదిస్తాము, అంతే, మాకు ఇంకేమీ తెలీదు, ఎలాంటి జ్ఞానము లేదు, ఏం ఎంగిలి తింటామో ఏం మంగిలి తింటామో కూడా తెలీదు, నీ కరుణకు పాత్రం కావడానికి మేము చేసిన ప్రయత్నం ఏమీ లేదు, కానీ ఒకే ఒక అదృష్టం చేసుకున్నాము, అది ఏంటంటే నువ్వు మా కులంలో పుట్టడం, మాతో పాటు నువ్వు ఉండడం, ఇదే మేము చేసుకున్న పుణ్యము, ఇదే మా యోగ్యత. ఒక విషయం అయితే చెప్తాము, నీతో మాకున్న బంధాన్ని తెగగొట్టాలనుకున్న తెగనటువంటి బంధము స్వామి, మా నుంచి ఏమీ ఆశించద్దు, మేమేమీ చేయలేకపోయాము, నువ్వు ఏ కారణం లేకుండానే మాకు వరాలని ప్రసాదించు స్వామి అని చెప్పేసి వేడుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆండాళ్ తల్లి ఇలా చెప్తోంది. கரவைகள் பின் சென்று காணம் சேரும்போம் அறிவொண்டு மில்லாதாய் குலத்து உன்னனை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையாய் குறைவொந்துமில்லாத கோவிந்தா உன் தன்னோடு உறவேல் நம்மக்கு இங்கொழிக்கு ஒழியாது அறியாத பிள்ளைகளும் அன்பினால் உன் தன்னை சிறு பேரளை தனவும் சீரியருளாதே இறைவா నీ తారాయ్ పరైందేలోరెంబావాయ్ అని చెప్పేసి ఆండాళ్ తల్లి చెప్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.